తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండెలో ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రథసప్తమి సందర్భంగా ఆయన అందరి శుభాకాంక్షలు అందిస్తున్నారు. సార్, ఎలా అనిపిస్తుంది కేంద్ర మంత్రి హోదాలో రథసప్తమిలో పాల్గొన్నారు? చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది చాలా వైభవంగా చేయాలనుకున్నాం. 3 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మనకి ఇక్కడ లోకల్ గా కూడా గొండుశంకర్ గారు, అచ్చెన్నాయుడు గారు చాలా కోఆపరేట్ చేసి అందరూ కూడా మంచి కార్యక్రమాలకి నాంది పలికి ఈరోజు చక్కగా చేసాం. మంగ్లీ గారు కూడా మనతో ఈరోజు పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. సో అందరికీ కూడా నా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఆనందం. అందుకే పార్లమెంట్ కూడా ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో మార్నింగే క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ ఫినిష్ చేసుకొని ఇమీడియట్ గా మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ మిస్ కాకూడదని నేను వచ్చాను. మంచి దర్శనం కూడా జరిగింది. కేంద్ర మంత్రి హోదాలో ఈసారి అరసవిల్లికి ఏది ప్రత్యేకంగా అందించారు? ఈ 3 days కూడా మీరు చూసుకుంటే ఎప్పుడు జరగలేదు. రథసప్తమి అని అంటే దర్శనాల వరకే ఉండేది. కానీ జిల్లా ప్రజలు కూడా ఇంత చక్కనైన దేవాలయం మన ప్రాంతంలో ఉన్నందుకు ఇందులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళకు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని 3 days కూడా ప్రోగ్రామ్ చేసాం. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అలాగే మన హెలికాప్టర్ రైడ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ కింద పెట్టాం. అలాగే ఈ రోజు కూడా మీరు ఏర్పాట్లు చూసుకుంటే గతంలో కంటే ఈసారి లైన్స్ కానీ లేకపోతే దర్శనం చేసే విధానం కానీ చాలా ఫాస్ట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఏర్పాటు చేసాం. అదే స్పెషల్ అని అనుకుంటున్నాను. ఎంత వర్త్ సార్? ఒక అంచనాకి ఎవరైనా లెక్కలేసుకుంటారు ఎంత వర్త్లో జరిగింది ఈసారి అరసవిల్లి అంటే ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎంత వర్త్ కేటాయింపులు? అయితే ఒకటి అందరం కూడా చాలా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం, ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయాలని. అలాగే ప్రభుత్వం తాలూకా భావన కూడా ఏంటంటే మన ఆలయాలన్నీ మన సంపద, అవి మనం కాపాడుకోవాలి. గత 5 సంవత్సరాలు డిస్ట్రక్షన్ జరిగింది, విధ్వంసం. ఆఖరికి ఆలయాలు కూడా విడిచిపెట్టలేదు, మన విగ్రహాలు కూడా విడిచిపెట్టలేదు. అటువంటిది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు, మన సంపద, మన సంస్కృతి, మన ఆచారాలు ఇవన్నీ కాపాడుకోవాలి, మన ఆలయాలు వైభవంగా మన కార్యక్రమాలు చేయాలని ఆయన ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ.